బెజవాడ దసరా గిన్నీస్ రికార్డు దరివేసింది. తొలి ఏడాదే విజయవాడ ఉత్సవ్ సూపర్ సక్సెస్ తో గిన్నీస్ రికార్డును సొంతం చేసుకుంది. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అనేలా సాంస్కృతిక వైభవంతో బెజవాడ కళకళ్లాడింది. మేడ్ ఇన్ ఆంధ్ర టాలెంట్ ఏంటో కల్చరల్ కార్నివాల్ కళ్ల కట్టింది. మైసూరుకు మించి మరో లెవెల్ అన్నట్టుగా విజయవాడ దసరా దరువు గిన్నీస్ రికార్డును సొంతం చేసుకుంది. మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు వేల మంది డప్పు కళాకారుల ప్రదర్శన గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకుంది. లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీ రికార్డ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. మరి ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన సందర్భంగా స్వప్నిల్ గారు గిన్నెస్ అడ్జుడిక్టర్ గారిని సర్టిఫికేట్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఒక ఘనత, మనం సాధించినటువంటి ఒక గొప్ప విజయం. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి డప్పు కళాకారులు వాళ్ళ ర్యాలీ అత్యధికంగా పార్టిసిపేట్ చేసి సాధించినటువంటి రికార్డ్. ఓవైపు దసరా శరన్నవరాత్రుల సందడి, మరోవైపు విజయవాడ ఉత్సవ్. ఎటుచూడు సాంస్కృతిక కోలాహలమే. 11 రోజులు 285కు పైగా కళా ప్రదర్శనలతో విజయవాడ ఉత్సవ్ సంస్కృతి కళల విశ్వరూపానికి వేదికైంది. కళాకారులను, నిర్వాహకులను అభినందించారు సీఎం చంద్రబాబు. అభివృద్ధి పదంలో దూసుకువెళ్లాలంటే కష్టపడ్డంతో పాటు కళలను ఆదరించాలి, ఆస్వాదించాలి అన్నారు. భవిష్యత్తులో తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని, దీనికి కష్టపడి పనిచేస్తే చాలదు, తెలివిగా పనిచేయాలి, స్మార్ట్గా పనిచేయాలి. మీరు స్మార్ట్గా పనిచేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా అవసరం. వైబ్రెంట్గా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా దసరా ఉత్సవాలు జరుపుకోవాలి. ఈ ఏడాది విజయవాడ ఉత్సవ్ ఇంద్రకీలాద్రి దసరా వైభవం మైసూరు ఉత్సవాలను మించిపోయింది. వస్తూనే తొలి ఏడాదే గిన్నీస్ రికార్డును సొంతం చేసుకుంది విజయవాడ ఉత్సవ్.